ఆయనకి ఇంటికి వెళ్ళి చేసిన ఒత్తిడి ఫలితంగా రెండు నోట్లు పెట్టారు ప్రధాని మోడీ. ఆయన అసలు ఆ నోట్లు తీసి పట్టించుకోలేదు, పక్కన పడేశారు. ఆ నోట్లు ఏంటంటే ఆయన స్ట్రైట్ అవే శుద్ధి లేకుండా పేరా నంబర్ 3 తొలగిస్తే స్వేచ్ఛ వచ్చిందండి అని చెప్పి రాశారు. అవునండి, పేరా నంబర్ 3 అనేది తీసేస్తే ఎస్సీలకి ఏ మతంతో సంబంధం లేదండి, అది ఎస్సీలే. ఆర్టికల్ 341లో ఎవరైతే ఉన్నారో ఎస్సీలుగా వాళ్ళే, మతంతో సంబంధం లేదు. అందుకని పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆ పేరు కనపర్తి అబ్రహాం లింకన్ గారికి, కట్టివరపు దేవానంద గారికి, కిరణ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా, వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, 30 ఏళ్ల దాడి జరగాల కేంద్ర ప్రభుత్వం పైన. 30 ఏళ్ల దాడి అంటే కత్తులు కట్టాలి కాదండి, 3 రకాలైన పోరాటాలు జరగాల. ఒకటి, సుప్రీంకోర్టులో నేటికి కూడా 20 పిటిషన్లు దాకా పెండింగ్ లో ఉన్నాయి. దేని విషయంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో పేరా నంబర్ 3ని తొలగించాలా, ఎస్సీ హోదాకి అడ్డంకు ఉన్న పేరా నంబర్ 3 తొలగించాలి అని చెప్పి ఆర్టికల్ 15(1) మీద కూడా 20 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయండి. ఈ 20 పిటిషన్లు పెండింగ్ ఉండగానే అక్కడ మార్చి 24వ తారీఖున హడావుడిగా, ఓ పక్కన మన నాయకులు చెప్తున్నా కూడా హడావుడిగా పాస్టర్ చింతాడ విషయంలో అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారు. అది అడ్డగోలు ఆర్డరే. అది పాస్టర్ చింతాడ ఒకడే బాధితుడు కాదండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాధితుడే. మనం బాధితులా కాదని చెప్పి మనం ఆలోచించాలి. ఒకటి, న్యాయ పోరాటం అనేది ఒకటి సరిగా. రెండోది, ప్రజా పోరాటంలో 2 రకాలు. ఒకటి, ప్రజలందరూ కలిసి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. వీ హ్యావ్ టు కలెక్ట్ లెటర్స్ ఫ్రమ్ దీస్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ సబ్మిట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశించి ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి లేఖలు సేకరించాలి మనం. 2 పాయింట్. మూడోది ఏంటంటే ప్రజా పోరాటం. మీరు అంటున్నారు కదా సభకి ఇది 2వ అంటాం. నేను మొదటిదానికే సిద్ధపడ్డాను రావడానికి. అప్పుడు 70 మంది వచ్చారు, ఇప్పుడు 250 మంది దాకా ఇక్కడ వచ్చారు. చాలా సంతోషం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఆర్మీ ఉంది. నేను మార్చి నెల తర్వాత ఇప్పటికి 4 జిల్లాల్లో ప్రసంగాలు చెప్పి వచ్చాను. చాలా వరకు వాళ్ళకి దారి చూపించి వచ్చారు. ఎక్కడ కూడా నాకు ఈ సైన్యం కనపడ్డా. ఇక్కడ కనపడుతున్నారు తెనాలి. నేను తెనాలి డివిజన్, అమర్తూరు మండలం, తుర్మెళ్ళ గ్రామం వాస్తవండి. తెనాలి పట్టణం అంటే విద్యకి, విజ్ఞానానికి, చైతన్యానికి, స్వేచ్ఛకి మారు పేరు. అటువంటి సందర్భంలో ఈ జరగబోయే మీ యొక్క సభ ఇది ప్రజా పోరాటం. ఇది సభ కన్నా కూడా భారీ ర్యాలీ చేస్తేనే పోరాటంగా వస్తుంది. సభ కన్నా కూడా భారీ ర్యాలీ చేయాలి. ఎక్కడి నుంచి అంటే అంబేద్కర్ గారి బొమ్మ ఒకటి ఉంది ఇక్కడ ఐతనగర్ నుంచి. 1,00,000 మంది ప్రజలతో కనుక బయలుదేరితే రోడ్డు మీద ఒక్క వాహనం కూడా తిరగకూడదు. ఇక్కడ వచ్చి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూర్చోవాలి మనం. ఆర్డీఓ ఆఫీసులు నాకు గుర్తొస్తుంది కాదండి, ఏప్రిల్ 28వ తారీఖు 2006వ సంవత్సరంలో నేను రైలు రోకోలు ఇక్కడే స్టార్ట్ చేశాను. హైవేని రైలు ఆపడం అంటే చాలా కఠినమైంది, చాలా ప్లాన్గా చేసాం. 6ంటికి మేము ఆర్డీఓస్ చేరుకున్నాం. 6:30 ప్రాంతంలో భోజనం చేసాం చర్చి కాంపౌండ్లో. 2,000 మంది ప్రజలు వచ్చారు. పాస్టర్స్ కాదండి, 2,000 మంది ప్రజలు వచ్చారు. ఎస్సీలే వచ్చారు, 2 క్యాస్టులు వచ్చారు. కనుక మీరు చేయబోయే ప్రజా పోరాటం, మొదటిది న్యాయ పోరాటం, రెండవది ప్రజాప్రతినిధి మీద ఒత్తిడి తీసుకోవటం రావడం ద్వారా వారి చేత మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం అంటే మీకు తెలుసు కదా, వారి చేత. మూడవది ఏంటంటే ప్రజా పోరాటం లక్ష్యంతోనే చేయడం లేదు. ఏ మండలంలో ఉన్నటువంటి పాస్టర్లు ఆ మండలంలోనే వారి యొక్క విశ్వాసంతో బయలుదేరి ఎంఆర్ఓ దగ్గర కూర్చోవటం,
ఒక గంట నినాదాలు ఇవ్వటం, ఒక మెమోరాన్ని ఇవ్వటం. ప్లీజ్ డిలీట్ ది పారా నెంబర్ 3 ఆఫ్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఎంత ఈ గంటకి ఇచ్చేయలేదు. రెండోది ఏంటంటే పాస్టర్లు, చర్చిలు, క్రైస్తవులు ఈ యొక్క మాన ప్రాణాలని కాపాడుతూ, సువార్తని కాపాడుతూ మాకు చట్టం చేయాలని. మిత్రులారా, నేను సెక్రటరీలోనే ఉన్నాను. సెక్రటరీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి మైనారిటీ వెల్ఫేర్ నుంచి నాకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ వలనే నేను బయలుదేరి నేను సెక్రటరీకి వెళ్తున్నాను. తర్వాత తెనాలి డివిజన్కి సంబంధించిన ఒక వాట్సాప్ ఉంది కదా, దాంట్లో నేను అక్కడ విశేషాలు కూడా మీకు నేను పెడతాను. ఈ 3 రకాలైన పోరాటాలు. నేను 30 దాడి అంటే మీరు దాడి అనుకోకండి. ఎక్కడికి పోయినా కూడా పాస్టర్లు చాలా ప్రమాణంగా, అమలాపురం చూడండి, మల్కీపురం చూడండి. మల్కీపురంలో 15,000 మంది వచ్చారండి. మల్కీపురంలో 15,000 మంది వచ్చారు. నేను 7 నిమిషాలు ప్రసంగించాను. కానీ నిర్వాహకులు చాలు అంటే మొత్తం జనాలందరూ లేచి నిర్వాహకుల మీద తిరగబడ్డారు. నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను నిర్వాహకుల మాటే వింటాను. వారు నాకు అవకాశం ఇచ్చారు, వారు చెప్పిన ప్రకారం అని చెప్పేసి నేను దిగేసి వెళ్ళిపోయాను. నేను దిగి వెళ్ళిపోగానే మొత్తం జనాలందరూ వెళ్ళిపోయారు. కానీ నేను నా కారు చేరుకోవడానికి నాకు 45 నిమిషాలు పట్టింది. అంత పిచ్చి జనం వచ్చారు. ప్రతి పాస్టరు 2 వేల జనం తెచ్చారండి. ఇందాక సార్ మీరు కూడా చెప్పారు, పాస్టర్స్ది ఇప్పుడు సమస్య. పాస్టర్లో ఈ హీరోలు, ఈ దీంట్లో నాయకులు ఎవరంటే, ఈ పోరాటంలో నాయకులు ఎవరంటే పాస్టర్లే, సోకాలు దైవ సేవకులు. నేను వేరే మాట మాట్లాడలేదు, ప్రజా సంఘ నాయకులుగానే మాట్లాడుతున్నా. నిర్గమకాండంలో మోషే గారు మనకు ఒక బ్రహ్మాండమైన పోరాటాన్ని నేర్పాడు. అడెవడో ఫరో మీద దేవుని సహాయంతో 10 రకాల దాడులు చేశాడు. గుర్తుంది కదండి. మొదట కప్పల్ని, తర్వాత మిడతల్ని, తర్వాత రక్తాన్ని, పాముల్ని రకరకాలుగా ప్రయత్నం చేసి హింసించి ఫరో నుంచి తన జనాన్ని తీసుకుని 400 బానిసత్వం నుంచి విడిపించాడు. అలాగే మనం ఇక్కడ 2000 సంవత్సరాల నుంచి బానిసత్వం వహిస్తున్నాం. బానిసలుగా బ్రతుకుతున్నాం ఈ దేశంలో. మన పాస్టర్లుగా మారినా, క్రైస్తవులుగా మారినా బానిసత్వం మాత్రం తప్పట్లేదు. ఒక మాలాడ ఒక మారిగొడి అని అంటున్నారు కనుక దయచేసి, నేను 2 నిమిషాలు ఇచ్చారు నిర్వాహకులు. ఆ క్రమంలో నేను ముగించి వెళ్తాను. రిజల్ట్స్ ఏంటో నేను చెప్తాను. నేను త్వరలోనే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ పిటిషన్, రిట్ పిటిషన్, నాట్ పిల్ వేయబోతున్నాను హైకోర్టులో. అదేంటంటే ఈ హైకోర్టులో వేసిన పిల్లు కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మైనారిటీస్ ఆయన ఇచ్చిన సలహానే. మీరు పిల్లు వేయండి, మేము సమాధానం మీకు, మీ నోటీస్కి సమాధానం నేను అనుకూలంగా ఇస్తాను. సో దట్ మీకు ఒక చట్టం వచ్చిందని కూడా వారు అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. అప్పటికి నేను 2024 నాటికి ఎందుకు వేయలేకపోయానంటే, అప్పటికి అన్ని సంఘటనలు మన రాష్ట్రంలో. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది, తర్వాత అనంతపురంలో 3 సంఘటనలు జరిగినాయి, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 4-5 సంఘటనలు జరిగినాయి, అట్లాగే వెస్ట్ గోదావరిలో కూడా 4-5 సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యక్తి అక్కడ పేటరీకి పోతున్నాడు, మీకు తెలుసు, అది ఆకివీడులో, అవునా? 113 చర్చిలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదంతా రాజ్యాంగం ఎందుకు విరుద్ధమైన వ్యవహారం నడుస్తుంది. రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు రిజర్వేషన్లే ఎత్తైపోతున్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని, అయ్యా అప్పుడు మనం ఫరో గారి దగ్గర ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాం. కానీ మోషే చూపిన దారిలోనే మనందరూ కూడా పయనించాలని చెప్పి నేను కోరుతూ, నాకు అవకాశం ఇచ్చిన